యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురూజీ. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, దీపావళి రాబోతోంది. మరి దీపావళి అనగానే చాలా మంది ఓన్లీ దీపావళి అమావాస్య రోజున ఒక్క రోజున మాత్రమే పండగ అంతా జరుపుకుంటూ ఉంటారు. సాధారణంగా ఇది శాస్త్ర ప్రకారంగా 5 రోజుల పండగ అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. మరి 5 రోజులుగా ఈ పండగని జరుపుకోవాలి అని అంటే మనకు ధనత్రయోదశి నుంచి యమద్వితీయ వరకు ఈ 5 రోజులు కూడా విధానాలు ఆచరించాలి. ఏ రకంగా ఆరాధించాలి, ఏ రోజున ఎటువంటి విధానాలు ఆచరిస్తే అమ్మవారు అనుగ్రహం మన పైన ఉంటుందో వివరించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మామూలుగా మనకు ప్రతి పండగలు అనేటువంటివి వస్తున్నాయి అంటే సాంప్రదాయం, సంస్కృతి, మన సంస్కృతి, మనము ఏ విధముగా నడుచుకోవాలి, ఎలా నడుచుకుంటే మన జీవితము అభ్యున్న పదములో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ, మనము ఆచరించేటువంటి విధానాలు, విధి విధానాలు రేపు భవిష్యత్తులో మన పిల్లలు కూడా వాటిని ఆచరిస్తూ అలా ముందుకు తీసుకువెళ్ళటానికి మనము మనకు శాస్త్రాలు చెప్పబడి ఉన్నాయి. మామూలుగా దీపావళి పండుగ అనే దానికంటే ముందు సరే, ధనత్రయోదశి, చతుర్దశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, అలాగే మామూలుగా మామూలుగా ఇది అయిన తర్వాత పాడ్యమి, ద్వితీయ, యమ ద్వితీయం చెప్పుకుంటాం. మామూలు భగణీ హస్త భోజనం ఆనాడు. అంటే ఏమిటి, దీని అర్థం ఏమిటి? దీపావళి పండుగ అయిన వెంటనే అంటే ధనత్రయోదశి నాడు, అంటే వీటికి ఏమిటి అంటే ఏ పండుగ వచ్చినా, ఏది మనము ఆచరిస్తూ చేసుకుంటూ ఉండినా, ఎవరైతే మన ఇంటి నుండి వివాహమై అత్తగారింటికి వెళ్ళిపోయి ఉంటారో ఆడపిల్లలు, మనం మామూలుగా ఆడపిల్ల పుట్టంగానే లక్ష్మీదేవి పుట్టింది, అమ్మవారు పుట్టింది అని సంతోషిస్తాం. అందుకే ఇంటి ఆడపిల్లను గౌరవించుకుంటే, ఎంత గౌరవిస్తే అంత పుణ్యప్రదం, మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఈ వీళ్ళు కూడా ఆడవాళ్ళు పుట్టినింటి మేలును కోరుకునేటువంటి విధముగా తన అత్తగారింటి మెట్టినింటి మేలు కోరే విధంగాను ఉంటారు. అలాగే జరుగుతూ ఉంటుంది. ఎక్కడో ఒకరిద్దరు ఏదో తేడాలు ఉంటే ఉండవచ్చునేమో, అంతేగాని మొట్టమొదటి నుంచి అనాదిగా వస్తుండేటువంటి పండుగల్లో వీటి అర్థం. ఈ ధనత్రయోదశి నాడు ఏమిటి, మనం మామూలుగా ఏం సంగతి అంటే, మామూలుగా ఈ అక్షయ తృతీయ, ధనత్రయోదశి ఇవన్నీ దీనికి వచ్చినవి. ఏదైనా మనం ఒక వస్తువు కొంటున్నాము పండుగ ముందు అనేటువంటిది ఒకటి. చతుర్దశి నాడు ఇంకా కొనడం చేయటం అనేటువంటివి ఉండవు. త్రయోదశి నాడే కొనాలి ఏది కొన్నా. చతుర్దశి రోజు చేసేటువంటిది ఏమిటి అంటే, మామూలుగా ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోవటం. ఈరోజు చేసుకున్నటువంటివి ఆ రోజు పూజ చేసుకోవటము. అమావాస్య రోజు, ఈ దీపావళి అమావాస్య, నరక చతుర్దశి అనేటువంటిది ఏమిటి, నరకాసురుడి సంవధ అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాము. ఒక నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు ప్రజలను అనేక రకాల ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. కాబట్టి ఆనాడు శ్రీకృష్ణుడితో మొరపెట్టుకుంటే అమ్మవారితో సహా వచ్చి ఇద్దరూ కూడా ఆయన సంహరించి రాక్షసుణ్ణి వీళ్ళకు మేలు చేశారు. ఆ రోజుల్లో మన ఇప్పుడు మాదిరిగా వీధి దీపాలు అవి ఎక్కువ ఉండేటువంటివి కాదు. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు, పేరెంటాలు జరిగితే లైటింగ్ వాడికి చెప్పినామంటే వాడు చాలా లైట్లు తెచ్చి పెడతాడు. రకరకాల లైట్లన్నీ తెచ్చి పెడతాడు స్టేజీల మీద. ఈ ఎలక్ట్రికల్ వ్యవహారం అంతా రాని రోజులలో కాగడాలు, దీపాలు, పెద్ద పెద్ద దీపాలు పెట్టి ఇంటి ముందు వెలిగించుకోవటం చేయటం ఇదే ఆనవాయితీ. అందువల్ల దీపావళి అనేటువంటిది, ఆవళి అంటే ఏమిటి, వరుస
దీపం, దీపావళి అంటే దీపాల యొక్క వరుస, ఓకే. దీపావళి పండుగ. ఏమిటి ఏమిటి దీపావళి అంటే మన జీవితాల్లో కొత్త వెలుగులు. రాక్షసుడి యొక్క పరిపాలన ముగిసింది, ఇంకా మనకు మేలు జరుగుతుంది, స్వతంత్రము వచ్చింది, మనకు స్వేచ్ఛ అయినటువంటి జీవితాన్ని మనం గడపవచ్చును. గాలి పీల్చాలన్నా, ఒక చోటికి వెళ్ళాలన్నా, బయటికి కదలాలన్నా రాక్షసుడి యొక్క బెడద ఎక్కువగా ఉండింది. ఆ రాక్షసుడు లేడు, ఇక మనకు జీవితంలో రాడు అని అనుకున్నప్పుడు, ఎప్పుడైతే ప్రాణముతో లేడు, ఏదో వేరే ఊరికి వినాడు, ఇంకో చోటు ఉన్నాడు అంటే మళ్ళీ వస్తాడేమో అని భయపడేటువంటి సన్నివేశం ఉంటుంది. ఇంకా వాడిని సంహరించినారు కాబట్టి ఇంకా ఆనందం, ఆ ఆనందంతో చేసుకున్నటువంటి పండుగ అనేటువంటిది ఒకటి. అలాగే మామూలుగా ధనలక్ష్మి పూజ అనేటువంటిది ఇక్కడ ధనత్రయోదశి, ధనం అనేటువంటిది మనకు ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం. ఇక్కడ ఏమవుతున్నది అంటే వ్యాపారస్తులందరూ కూడా ఎటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా ఆ రోజు వరకు ఉండేటువంటి అప్పులు అవన్నీ కూడా తీర్చేసుకుంటే మళ్ళీ దీపావళి పండుగ తర్వాత నుంచి అన్ని కొత్తవి ఏదైనా అప్పులు అవి పెట్టుకున్నా చేసినా ఆ రోజు క్లియర్ అయిపోయింది అక్కడికి పాత పద్దులన్నీ కూడా అనేటువంటి. అంటే మనం కూడా దీని అర్థం ఏమిటి, మనం ఏదైనా తప్పులు పొరపాట్లు చేసి ఉంటే అక్కడికి పోయింది అజ్ఞానాంధకారంతో. మళ్ళీ కొత్తగా అటు కొత్తగా తప్పులు చేయాలని కాదు, మనలో ఉండేటువంటి పోగొట్టుకొని కొత్త పుంతలు అంటే మనలో ఒక ఔన్నత్యాన్ని పెంపొందించుకునేటువంటి విధముగా మన నడవడిక ఉండి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతో వెళ్తూ ఉంటాం. సహజముగా ప్రతి వాళ్ళు ఏమిటంటే ఇక్కడ ఇంకొకటి చెప్పాలి, ధనము మాకు నిలబడడం లేదు గురువుగారు, మేము ఎంత పెట్టుకుందామన్నా కుదురుకోవడం లేదు, మాకు ధనం రావటం లేదు, వస్తే మిగలటం లేదు అని అనుకునేటువంటి వాళ్లకు ఈ దీపావళి అమావాస్య అనేటువంటిది చాలా ముఖ్యముగా చేసుకోదగినటువంటిది. మామూలుగా ధనలక్ష్మి పూజనే చేస్తాం. చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే సహజముగా ఎవరైనా కూడా ఇక్కడ పాటించాల్సింది ఏమిటి, ఆ రోజు గనక ఒక్క 5 సార్లు పంచమం శుభం అన్నారు కాబట్టి ఎప్పుడైనా డబ్బును మనం ఇప్పటి నుంచి పాటించాల్సింది ఏమిటి అంటే చీకట్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా డబ్బును. దీపావళి మన జీవితము వెలుగులు, దీపాలు పెట్టుకోవడము, మామూలుగా కాకర పువ్వులు వెలిగించుకోవటము, చిచ్చుబుడ్డులు వెలిగించుకోవడం ఇవి తర్వాత సంగతి. డబ్బును చీకట్లో పెట్టుకోవడం అనేటువంటిది చాలా అవసరం. అంటే గురువారు చీకట్లో అంటే ఏమిటంటే అమ్మ, మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో నైరుతిలో బీరువా పెట్టి ఉత్తరముఖంగా పెట్టుకోమని చెప్తున్నాం వాస్తుశాస్త్రం రీత్యా. నైరుతిలో నృతి అనేటువంటి రాక్షసుడు ఉంటాడు కాబట్టి నైరుతిలో ఎప్పుడు కూడా చీకటి ఉంటుంది మనకు వాస్తుశాస్త్ర ప్రకారంగా. లైట్లు వేసి దీపాలు లైట్లు వేసుకొని మనము డబ్బులు ఎంచుతూ ఉంటాం. అలా కాదు, చిరు దీపములో గనక డబ్బులు ఎంచుకుంటూ అక్కడ ఎప్పుడైతే లోపల గుంభనముగా పెట్టుకుంటామో తప్పకుండా ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చు కావటము, డబ్బు రావటానికి అవకాశం ఏర్పడుతుంది ఎక్కువగా. ఇది పాటించాలి అందరూ కూడా. మనం ఎంచేటప్పుడు చూడండి బహిర్గతంగా ఇలా 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 అందరి కనపడేటట్టుగా ఎంచుతుంటారు, అలా ఎంచరాదు. అలా ఎంచకుండా లోపల అంటే గుంభనం ఒక లోపల సైడ్కు ఒక పక్కకు తిరిగి ఎంచి ఒక జాగ్రత్తగా అని చెప్పి చేతిలో ఇచ్చేయడం. అంటే గుంభనముగా ఎప్పుడైతే ఇచ్చుకోవడాలు తీసుకోవడాలు ఉంటాయో అది గొప్పతనం. చాలా మంది జేబులో కట్ట ఉంది కదా అని తీసి ఇలా టకటకా వెంచి అన్ని చోట్ల చేస్తూ ఉంటారు. ముఖ్యంగా దానికి ఏమవుతుంది అంటే ఏమి కాదు, నిర్లక్ష్య భావన అనేటువంటిది ఏర్పడుతుంది. అలా ఎంచరాదు. అంటే మనం నా దగ్గర చాలా ఉంది అనేటువంటి గొప్పతనానికో ఇంకో దానికో అనేటువంటిది కాదు ఇక్కడ. అమ్మవారిని ఎంత మనము జాగ్రత్తగా లోపల డబ్బును గనక మనము ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇదిగోండి అని. అందుకే పెళ్ళిళ్ళల్లోనూ ఇంకో చోటగాను ఒక కవర్లో పెట్టి ఏదో ఉంది అన్నట్టుగా చదివించేటువంటి దానికి గల కారణము కూడా, ఎవరికైనా ఏదన్నా చదివించాలి అంటే ఎందుకు ఒక గుంభనంగా లోపల అది అట్లాగే తెచ్చివచ్చుగా, వస్తువు పలాని తెచ్చినారని తెలిసేటట్టుగా అలా తెలియరాదు. తెలియకుండా లోపల ఏదో ఉంది అనేది తీసుకున్నవాడు తర్వాత చూసుకుంటే తెలుస్తుందిగా.
అంటే వీళ్ళు మనమేమనుకుంటామంటే ఏదో తక్కువ ఒక 1000-2000 ఇస్తున్నాం, మరేం తక్కువ ఇస్తున్నామంటే బాగుండదు, అయితే సరే ఏదో శక్తి కొద్ది ఇచ్చినామని ఏదో అనుకుంటారు వీళ్ళు. అనుకోవడానికి 1,00,000 మంది 1,00,000 అనుకుంటారు, కానీ ఆ డబ్బును డబ్బుగా కాకుండా ఎప్పుడైతే గుంభనంగా ఇస్తామో అది ఎక్కువగా రాబడి నిల్వ ఉండటానికి చాలా అవకాశం ఏర్పడుతుంది. అది దీపావళి పండుగ రోజు చేస్తే ప్రారంభం చేసినామంటే అట్లా మనము ఖచ్చితముగా అందరికీ డబ్బు నిలబడడం రావడం అనేది జరుగుతుంది. ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోవడానికి గల కారణము కూడా ఎందుకు అంటే ఆ రోజు అక్కడ లక్ష్మీ అమ్మవారిని మనం ఏం చేస్తారంటే చాలామంది అక్కడ నోట్ల కట్టలు పెట్టి కాయిన్స్ పెట్టి నేను చాలా పూజ చేసుకుంటున్నాను అనేటువంటి ఆ పూజ అక్కడ చేయకూడదు. లక్ష్మీ పూజ అంటే ఏమన్నారు అంటే ఇక్కడ మనం మామూలుగా పటం పెట్టి చేసుకొని, పూర్వము ఏముండింది అంటే మామూలుగా ఈ స్థిరాస్తులకు సంబంధించి డబ్బుకు మాత్రమే ఉండేటువంటిది, వెండి బంగారు అన్నీ పెట్టుకోవడానికి ఇనపెట్టెలు ఉండేటివి. ఆ ఇనపెట్టెకు పూజ చేసేవాళ్ళు. ఆ ఇనపెట్టెకు హారతిచ్చి టెంకాయ కొట్టి అన్నీ చేసేటువంటి తత్వం ఉండింది. ఇప్పుడు ఏమిటి అంటే కాయిన్స్ తెచ్చి అమ్మవారిది పెట్టి బయట పెట్టి అందరినీ రమ్మని మనం ఏదో చేస్తున్నాము అనేటువంటిది ప్రతిదీ మనం బహిర్గతం చేస్తున్నాం. అది తప్పు. అందుకని అలా బీరువాకు మన బీరువాల్లో బట్టలు అవి పెట్టుకోవడానికి ఇంకొక బీరువా వేరే పెట్టుకొని డబ్బు మాత్రమే పెట్టుకోవడానికి అనేటువంటిది ఒక చిన్నది ఏదైతే లాకర్ లాగా ఉంటుందో ఆ లాకర్కు పూజ చేసుకోవటం అనేటువంటిది ధనలక్ష్మి పూజ అనేటువంటిది ఈ అమావాస్య నాడు చేసుకోవాల్సినటువంటి విధానం. దానికి కూడా నిజానికి కుష్మాండము అనేటువంటిది తీయాలి ఆ రోజున. గుమ్మడికాయ ముందు దిష్టి తీసుకుపోయి బయటికి పోయిన తర్వాత దాన్ని పగలగొట్టేసుకుంటే దానికి దిష్టి ఉంటే పోతుంది, రావటం అనేది జరుగుతుంది. ఎందుకంటే మన ఇంట్లో బంధువులు వాళ్ళు వీళ్ళు చాలా మంది వస్తుంటారు కాబట్టి అబ్బా బీరువాలో పెట్టుకున్నారు ఉంది మనస్సు కదా అనుకుంటారు, తప్పు లేదు. అంటే మనిషికి నరుడి దృష్టికి నాపరాయి పగులుతుంది అని సామెత ఉంది కాబట్టి ఇంకా అలాగే తర్వాత మళ్ళీ భగణి హస్తభోజనం, చెల్లెలతోనూ అక్కలు వీళ్ళు ఉంటే సోదరుణ్ణి పిలిచి పెట్టడం. అది యమధర్మరాజుని ఏమి అనేటువంటి ఆమె యమధర్మరాజును ఎవరైతే ఈరోజు అలా రక్త సంబంధికులు భోంచేస్తారో ఆ రోజు నేను వాళ్లకు ఎటువంటి ఇది చెయ్యను అనేటువంటి ఒక కథ మనం చెబుతుంటాం. దానికి కథలు దండిగా ఉన్నాయి మన దానిలో చెప్పడానికి. అలా చేస్తూ ఉంటారు కాబట్టి అదొకటి భగణి హస్తభోజనం. ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే రాకపోకలు చెల్లెళ్ళు రక్త సంబంధాలు పోగొట్టుకోకుండా, ఒకరిని చూస్తే ఒకరు పోట్లాడకుండా, అబ్బా వచ్చింది రానైనా ఇంట్లో నుంచి తీసుకుపోవడానికి మా అక్క మా చెల్లి అని తిట్టుకోకుండా చేసుకోకుండా, వచ్చినావా దా సంతోషం అనేట్టుగా ఉండి ఏదో ఇది కావాలంటే ఓ తీసుకో నీకంటే ఎక్కువ ఏముంది అనేటువంటి విధానంతో ఇస్తే అబ్బా నేను ఎప్పుడు పోయినా మా ఇంట్లో ఇస్తారు అనేటువంటి అట్లని వాళ్లకు ఉండకుండా ఊడ్చుకొని మొత్తం తీసుకోవడము కరెక్ట్ కాదు. అది రెండు రకాల, వీళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండాలి. మన ఇంటి ఆడపిల్లని ఎప్పుడైతే మనం బాగా చూసుకుంటామో మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇంకో చోట ఆడపిల్లే కదా వస్తుంది, వాళ్ళు వాళ్ళ ఇంట్లో పుట్టినింట్లో వాళ్ళకు జరిగే మర్యాదలు జరుగుతాయి, మన ఇంట్లో మనం చేసేటువంటి మర్యాదలు మనం ఇవన్నీ సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి ఒక పండుగ. అంటే కుటుంబం అంతా కలిసి మెలిసి చేసుకోవాల్సినటువంటి రోజు, దాన్నే పండుగ. ఏమయ్యా ఇంతమంది వచ్చినారు మీ ఇంట్లో ఏం పండగనా అని అడుగుతారు. అంటే పండగనా అంటే పండగ అయితే మిగతా దేశ పండగ అయితే అందరూ చేసుకుంటారు, కానీ ఏం విశేషం ఏం పండగ మీ ఇంట్లో అని అడుగుతారు. ఆ పండగ ఏం పండుగ అని అడుగుతున్నా అంటే ఏదో విశేషము, అంటే ఆ శుభకార్యాన్ని పండుగ అనేటువంటి పదం వచ్చింది. అందువలన ఈ 5 రోజుల పాటు చేసుకునేటువంటి విధానము అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజుల్లో అనుకూలాన్ని బట్టి ఎవరికి వాళ్ళు ఎంతవరకు అంతవరకు చేసుకుంటూ వెళ్తున్నారు తల్లి, ఇది వాస్తవం. ధన్యవాదాలు గురుగారు. గురుగారు, సాధారణంగా మనందరం కూడా కావాలి అనుకునేది ధనం అంటే లక్ష్మీ అమ్మవారు అని చెప్పి, కానీ లక్ష్మీ అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు ఇద్దరు వేరు వేరు అని చెప్పి వినటం జరిగింది. అది వాస్తవమా? మరి ఎవరు మహాలక్ష్మి అమ్మవారు ఎవరు, లక్ష్మీ అమ్మవారు ఎవరు? శ్రీ మహాగణాధిపతయ నమః, ఐం మహాసరస్వత్యే నమః, శ్రీ లలితాంబికా దేవియే నమః. మీరు ఇంకోటి కూడా మర్చిపోయినారమ్మా,
లక్ష్మీ అమ్మవారు, మహాలక్ష్మి అమ్మవారు, ఐశ్వర్య లక్ష్మి అమ్మవారు. హా, మూడో అమ్మవారు కూడా ఇంకోటి ఉన్నది అక్కడ. ఓకే. ఏమిటి లక్ష్మీ అమ్మవారు అంటే మనం ఎంతవరకు చూస్తామంటే ధనం వరకే చూస్తాం. అవును గురుగారు. మరి మహాలక్ష్మి ఏమిటి? మహాలక్ష్మీ దేవతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు అంటే ఏమిటి? ఇళ్ళు, స్థలాలు, వ్యాపార సంస్థలు ఇవన్నీ కలిపితే మహాలక్ష్మి. మరి వాటి గుండా కూడా రావాలి కదా. అవును. ధనం అంటే ఏదో కూలి పని చేసుకుంటే వచ్చేటువంటిది లక్ష్మీదేవి అనుగ్రహం. వాడు ఏదో పని చేసుకున్నాడు రా, సంపాదించుకున్నాడు, గొప్పవాడిని లక్ష్మీదేవి అనుగ్రహించింది అంటాం. అవును. వ్యాపారాలు చేస్తున్నాము అనేక రకాలుగా, 2-3 వ్యాపారాలు చేస్తున్నాము. గృహలక్ష్మి ఉంది, అందులో ఇల్లు కావాలి, స్థలాలు దండిగా ఉన్నాయి, వానికి మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉంది, ఇల్లున్నాయి, పొలాలున్నాయి, అండంలోనే మహాలక్ష్మీదేవి ఉంది అంటాడు. ఉత్త లక్ష్మీదేవి ఉంది అని అన్నాడు. ఇదే డిఫరెన్స్. ఇది ఎలా వస్తుంది? ఎలా అంటే చేసుకునేటువంటి దాన్ని పద్ధతిని బట్టి, ఆ నడిచేటువంటి నడవడికను బట్టి ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహించాలి వ్యాపారం చేసేటువంటి పురుషుడికి. ఎక్కడ జనరల్గా ఉదయాన్నే పురుషుడు బయటికి పోవడము, సంపాదించుకురావడం జరుగుతుంది. స్త్రీమూర్తులు ఎక్కువ శాతము ఇంట్లో ఉండి ఇంట్లో పనులన్నీ చూసుకునే వాళ్ళు ఉంటారు. అవును గురుగారు. ఇక్కడ ఏమవుతున్నది అంటే భార్యాభర్తల యొక్క గొడవలు ఎప్పుడైతే ఇంట్లో ఉండకుండా ఉంటాయో, ఇద్దరూ సమన్వయముగా ఒక తాటి మీద ఎప్పుడైతే ఉంటారో, నా భర్త చేసేటువంటి ప్రతి పనిలోనూ ఈమె తోడు ఏదైతే ఉంటుందో, నేను ఇలా చెయ్యాలనుకుంటున్నాను అని అనంగానే సరేనండి అలాగే చెయ్యండి అనేటువంటి మాట ఎప్పుడైతే ఈమె స్త్రీమూర్తి అంటుందో, ఏదైనా ఒక ఆలోచన వచ్చి కాదండి ఇట్లా చేద్దామా అని అన్నప్పుడు 100 వీనికి నచ్చినట్టు చేసినప్పుడు ఒక్కటి ఆమె అనుగ్రహంతో ఆమె చెప్పిండేది కూడా చేద్దాం ఎందుకు దానికి అనేటువంటి భావనతో, అది తప్పో రాంగ్ రూటో ఇంకొకటో తెలియదు. కానీ నీకు తెలియదులే, నువ్వు చెప్పినట్టు వింటే కుదరదు, ఇక్కడ పనికిరాదు అని అనకుండా ఆమె నోటి వెంట ఎందుకు అనిపించిందో అమ్మవారు అనే భావనతో అది కూడా చేద్దాం అని ఒక రకంగా చేస్తే, ఒక రకంగా ఇబ్బంది వచ్చి ఏదైనా సరే ఇదైనా అరే నువ్వేమి ఇది కావద్దు, నువ్వు చెప్పింది మంచిదే, నేను చెయ్యడంలో ఏదో పొరపాటు చేసినా అందువల్ల ఇదైంది, నీ ప్లాన్ కరెక్టే, నువ్వు చెప్పిన భావన మంచిది, కానీ నేను ఆచరించే విధానంలో ఏదో తేడా ఉన్నట్టుంది కనుక ఇక్కడ ఏదో కొంచెం నష్టం వచ్చింది, నువ్వేమి ఇది కావద్దు అని భార్యను సంతోషపరిచి అది ఇంకొక రూట్లోకి తీసుకువెళ్ళి చేసుకోవచ్చు. ఒక్కోసారి మనం ఊహించినటువంటివి కూడా ఆమె చెప్పిండే దానివల్ల మేలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఇలా దీనికి చెప్పడంలో ఆంతర్యం ఏమిటి అంటే మహాలక్ష్మీదేవి అనుగ్రహానికి, లక్ష్మీదేవికి దీనికి కావడానికి మనకు అనుకూలించడానికి గల కారణం ఏమిటి అంటే ముందు అన్యోన్యత. ముఖ్యంగా భార్యాభర్తల యొక్క ఇద్దరి ఒడంబడిక, ఇద్దరి అనుకూలత. ఏది చేస్తూ ఉండినా ఒక మాట ఆమెతో చెప్పి నేను చేస్తున్నాను సరే అనిపించుకుని చేస్తే ఈ శంఖములో పోయింది తీర్థం అవ్వదు అని ఏదైతే మనం అనుకుంటున్నాము, ఈమెం పెద్దగా చదువుకోలేదు, ఈమెకేం తెలుసు, ఈమెకు అంత దూరదృష్టి లేదు ఆమెకు అని అనుకోనక్కర్లేదు. ఆమెకు తెలుసా తెలియదా అని కాదు, తెలిసినా తెలియకపోయినా నీవు చేసుకున్న భార్య కాబట్టి ఆమెకు చెప్పడం ధర్మం, నేను ఈ పని చేస్తున్నాను. మనం ఎందుకు అంటే పెళ్లినాటి ప్రమాణాల్లో ధర్మార్థ కామ మోక్షముల యందు నీ చేయి నేను విడువను అనేటువంటి విధానముతో పాణిగ్రహణం అనేటువంటిది చేస్తాము కాబట్టి, చేతిలో చెయ్యేసి ప్రమాణం చేస్తారు కాబట్టి, ఆ ప్రమాణాన్ని అతిక్రమించకుండా ఎప్పుడైతే మనం ఏది చేసినా ఇగో ఇలా చేద్దామా మరి ఎట్లా ఇద్దరు రహస్యముగా భార్యాభర్తలు ఇద్దరే మాట్లాడు, ఇది బహిర్గతముగా హాల్లో కూర్చొని చర్చలు చేసి కాదు,
ఒక చోట అని కూర్చొని ఇద్దరే మాట్లాడుకుంటూ ఏ సాయంకాలము టీ తాగుతూనో మీ సౌకర్యాన్ని బట్టి మీకు ఉన్న వసతులను బట్టి మీరు ఎప్పుడైతే ఇద్దరు మాట్లాడుకుంటారో లక్ష్మీదేవి మహాలక్ష్మీదేవి అనుగ్రహం అనేటువంటిది ప్రతి వాళ్లకు వస్తుంది. దినదిన ప్రవర్ధమానమై ఇద్దరు కూడా ఆనందంగా కుటుంబం అంతా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. లక్ష్మీదేవి అంటే మామూలుగా డబ్బు మాత్రమే వస్తుంది. అది మనం కూలి పనులు చేసుకునే వాళ్లకు, మామూలుగా వారం పొడవునా పనులు చేసుకునేటువంటి వాళ్లకు, ఏవో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్లకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం. మహాలక్ష్మీదేవి అనడంలోనే ఆ మహా అనడంలో ఏమిటి అంటే ఆ మహాలోనే ఉంది వ్యవహారం అంతా. ఇళ్ళు, పొలాలు, స్థలాలు ఇవన్నీ కూడా కావాలి కదా, వ్యాపార సంస్థలు, ఇవన్నీ వాహనాలు అన్నీ కలిపితే మహాలక్ష్మి. ఐశ్వర్యం అంటున్నాం. ఇంకా ఐశ్వర్య లక్ష్మి ఏమిటి మరి? ఇవన్నీ ఉన్న తర్వాత అంటే సంతానము, సంతానము అభివృద్ధి, ఆనందము. ఆనందం ఎప్పుడు వస్తుంది? సంతానం ఒకటి ఉంటే ఆనందం రాదు. ఈ సంతానము ఉంటూ ఆభరణాలు, ఐశ్వర్య, బంగారము, వెండి, ఇవన్నీ రాజభోగాలు అనుభవిస్తూ కీర్తి. వాళ్ళకేమండి బ్రహ్మాండం అని, ఆయన ఐశ్వర్యవంతుడు. ఆయనకేమండి అంటే ఐశ్వర్యం అంటే ఏమిటి అప్పుడు అంటే పిల్లలు పాపలు అంతా కూడా పెద్ద కుటుంబమై ఆనందముగా కోలాహలముగా వాళ్ళ కుటుంబమే పెద్దది ఉంటుంది. ఏదో 10 మంది ఎవరో వచ్చినారన్నట్టుగా వాడు ఐశ్వర్యవంతుడు అంటాడు. డబ్బు ఎక్కువగా ఉండేటువంటి వాడిని ఐశ్వర్యవంతుడని కాదు, డబ్బు మాత్రమే ఉంటే కాదు, పొలాలు విపరీతముగా ఉండి ధనధాన్యాలు ఎక్కువగా ఉండి సంతానము పెద్దదై ఉండి ఒకరు అరమరికలు లేకుండా మాట్లాడుతూ సంతోషముగా జీవితాన్ని గడిపేటువంటి వాళ్ళని ఐశ్వర్యవంతులు. నలుగురికి పట్టండి, తీసుకుపోండి. వాళ్ళు పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఏ పండుగ వచ్చినా కొత్త బట్టలు ఇచ్చి పనిచేసే వాళ్ళని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళుగా ఎవరైతే చూస్తారో వాడు ఐశ్వర్యవంతుడు అన్నాడు. అలా లక్ష్మీదేవికి, మహాలక్ష్మీదేవికి, ఐశ్వర్య లక్ష్మికి డిఫరెన్స్ అమ్మ, తేడా అంతే. మరి ఇప్పుడు అంటే ఒక్కొక్క అమ్మవారి ద్వారా మనం ఒక్కొక్కటి పొందుతున్నాం. అందరికీ అన్నీ కావాల్సిందే. అన్నీ కావాలనుకున్న వాళ్ళు ఈ ముగ్గురిని ఆరాధించాలా గురువుగారు? అంటే ఇక్కడ అన్నీ కావాలా అనుకునేటువంటిది ఎప్పుడు వస్తుంది? మొదట మన పని ఏమిటి అని మనం చేసే దాని దగ్గరే వస్తుంది. ముందు లక్ష్మీదేవి దగ్గరే. దాన్ని నిలబెట్టుకొని జాగ్రత్త చేసుకుంటూ ఎప్పుడైతే ఒక పొలమో ఇల్లు కొన్నామో దాని మీద మళ్ళీ ఇంకొకటి ఏమిటి? ముందు సంతానం. నేనేం చెప్పాను? భార్యాభర్తల యొక్క అనుకూలత, ఒడంబడిక. ఇది అందుకే బండికి 2 చక్రాలు లాంటి వాళ్ళు ఊరికే అన్నారు. ఆ బండి అంటే నడవడిక, నడిచే విధానం. అందుకే ఎద్దులు చాలా నెమ్మదిగా ఒక సిస్టమేటిక్ గా నడుస్తాయి. ఆ ఎద్దులు బండికి ఎప్పుడైతే నడిచే విధానం ఉంటుందో భార్యాభర్తల యొక్క జీవిత నడక కూడా అలాగే ఉండాలి. అలా ఉంటే వాళ్ళు ఐశ్వర్యవంతుడు అవుతాడు. ముగ్గురిని ఆరాధించేది ఏమిటి? ఆ ముగ్గురు ఒకటే దాంట్లో ఉన్నట్టు లెక్క. ఆ ఐశ్వర్యంలోనే ముగ్గురు ఉన్నారు కనుక ఆ గొప్పవాడు కావాలి అంటే ఈ నడక ఇక్కడి నుంచి ప్రారంభం కావాలి. అది వాళ్ళిద్దరు. అందుకే ఇంటి ఆడవాళ్ల మీద ఎక్కువగా ఆధారపడి ఉంటుంది ఈ వ్యవస్థ అంతా కూడా. అర్థం చేసుకొని సమన్వయం చేసుకొని జాగ్రత్తగా రథసారథ్యం గనక చేస్తే ఆ ఇల్లు నిత్య కళ్యాణం, పచ్చతోరణం. ధన్యవాదాలు గురుగారు. జయోస్తు. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి